నిన్న దేశమంతా ఘనంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నాం. అదే రోజున ఒక గ్రామంలో ఒక మహిళ తన కొడుకుని కూతుర్ని భర్త లేని కూతుర్ని పెట్టుకొని నివసిస్తున్నటువంటి ఒక మహిళ మీద ఆ ఇంటి మీద పడి ఆ ఇంట్లో ఉన్నటువంటి బోర్ను పీకేయడమే కాకుండా అటు ఇటువైపు ఉన్నటువంటి గోడలనే కాకుండా ఇంటి గోడలను కూడా పగలగొట్టి ఆ క్రమంలో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తే మాట్లాడడానికి వస్తే కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే వీళ్ళందరినీ ఇక్కడ పెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి వాటిని కూల్చేశారు. ఇప్పటి వరకు వాళ్ళకి వాటర్ లేదు. వాళ్ళు చెబుతుంది ఏంటి, మాకు ఇక్కడ దారి ఉందని. వెనకాల రోడ్డు ఉంది, ముందు రోడ్డు ఉంది. సదరు వ్యక్తికి ఇక్కడ ఏ విధమైనటువంటి ఆస్తి లేదు. పోనీ వెనకాల వాళ్ళు అడిగారు, ముందు వాళ్ళు అడిగారు, మాకు దారి ఉంది మేము వాడతామని అనుకోవచ్చు. 30 సంవత్సరాల క్రితం ఎప్పుడు కొనుక్కుని అగ్రిమెంట్ చేసుకున్నటువంటి స్థలంలోకి ఈ వేళ దారి ఉందని రావడంలో ఉద్దేశం సుస్పష్టంగా తెలుస్తుంది. ఎందుకనంటే వాళ్ళ అబలలో గవర్నమెంట్ మాది, మేము ఏమైనా చేయగలం, ఏమైనా చేస్తాం అనే ఉద్దేశం తప్ప ఎప్పుడైనా మీరు అబ్జెక్ట్ చేశారా? వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ ఇంకోటి కానీ ఎప్పుడైనా చెప్పారా? అసలు మీకు సంబంధం ఏంటి? మీకేంటి సంబంధం? ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నప్పుడు మీకు స్థలాలు ఉన్నప్పుడు అనుకోవచ్చు, మీరు అన్నీ అమ్ముకుని వెళ్ళిపోయారు కదా, అక్కడ ఎవరు లేరు కదా, దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు, పోనీ కొనుక్కున్న వాళ్ళు ఎవరన్నా అడిగారా? అడగలేదు. సుస్పష్టంగా కనపడుతుంది ఏమని, వీళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి, ఖచ్చితంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, వీళ్ళకి దిక్కెవరు, వీళ్ళు ఏం చేయగలరు అనేది. తర్వాత స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా వెళ్ళి కూల్చారంటే ఏంటి? ఇది నిరంకుశత్వం కదా, సామాన్యుల మీద కదా ఈ నిరంకుశత్వం. కేవలం అధికారం ఉందని, మా రాజ్యాంగం మాదే, మీరంతా రాజ్యాంగ దినోత్సవం జరుపుకోండి, మా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం మేము చేస్తామని ఇలాంటి వాళ్ళ మీద చర్యలు చేపట్టడానికి సిగ్గు ఉండాలి, కాసింత జ్ఞానం ఉండాలి. ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు మీ ప్రతాపాలు? ఏదో బిడ్డలను పెట్టుకుని బ్రతుకుతుంది, స్థలం కొనుక్కుంది. మీకు ఏదన్నా ఉంటే ఇప్పుడు కూడా మీరు ఏదన్నా ఉంటే కోర్టుకు వెళ్ళండి. చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారా? మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తారా? తాగిన నీళ్ళని పీకేయడం, లాగేయడం, బోర్లు లాగేయడం, అన్నీ పడగొట్టడం, ఇవన్నీ చేస్తారా? పైగా దిక్కున్న చోట చెప్పుకోమంటారా? ఇది అన్ని వేళలా ఒకలా ఉంటుందా? ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీసు వారు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము చేయాల్సింది మేము చేస్తాం. ఈవేళ ఇప్పుడు ఎస్ఐ గారు లేరు, బందోబస్తుకి వెళ్ళారు అంటున్నారు. రిసీట్ కూడా తీసుకోవడం జరిగింది. తదుపరి చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ కుటుంబం మీద తదుపరి వాళ్ళు ఏం చేసినా, వాళ్ళకి ఏం జరిగినా దీనికి సదరు